దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వచన భాగాలను మనం చదువుదాం. నూతన నిబంధనలో 179వ పేజీ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులుగానట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం కూడా చదువుతున్నాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీ ఘన నామమునకు స్తుతులు స్తోత్రములు. మరి ఒకసారి మీ పాదపీఠము దగ్గరకు కూడి రావడానికి, జుంటె తేనె ధార కంటే మధురమైన మీ వాక్కు వినడానికి మీరు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ వాక్య వెలుగులో మా ఆత్మీయ జీవితాలను దిద్దుకోవడానికి మీరు మాతో మాట్లాడండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకోనండి. మంటి మానవుని మరుగు చేయండి. మహిమాయుక్తమైన మీ మాటలను మాకు వినిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆపాదించుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చిరువచనం మీకు ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రమంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. 2వ అధ్యాయములో మొదటి 5 వచన భాగాలను మనం చదివాం. 2వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టాం, ద క్రిస్టియన్ నేచర్, క్రైస్తవ తత్వం. క్రైస్తవుని మనస్సు ఎలా ఉండాలి? ద మైండ్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుని మనస్సు ఎలా ఉండాలో ఈ అధ్యాయములో మాట్లాడబడుతుంది. అది వివరించటం కొరకై ఈ అధ్యాయములో 4 వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. మొదటి 11 వచనాలలో క్రీస్తు మనకి కనబడుతూ ఉన్నారు. ఫస్ట్ మోడల్. సంఘములో ప్రభును నమ్మిన మనం, సంఘములో చేర్చబడిన మనం ఏ మనస్సు కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన మాట, మన తీరు, మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నదానికి 4 వ్యక్తులను మాదిరిగా చూపిస్తున్నారు. ద ఫస్ట్ మోడల్ క్రీస్తు. ఆయనే మన మాదిరి. క్రీస్తు వైపు చూడాలి. అందుకనే మొదటి 11 వచనాలలో క్రీస్తును ఎత్తి చూపించాడు. 12 నుండి 18 వరకున్న వచనాలలో పౌలు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ద సెకండ్ మోడల్. పౌలు మనకి కనిపిస్తూ ఉన్నారు.
19 నుండి మనం చదివితే 24 వరకున్న వచనాలలో తిమోతి మనకు కనిపిస్తున్నారు. 19వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 2:19 అక్కడ తిమోతి అన్న పదాన్ని మనం చూడగలం. 25 నుండి 30 వరకున్న వచనాలలో ఎపఫ్రోదీతు అనే మరొక దాసుడు, దేవుని సేవకుడు మనకు మాదిరిగా కనిపిస్తున్నారు. ప్రియులరా, ముందున్న భక్తుల జీవితాలు మనకు మాదిరి. ముందున్న భక్తుల జీవితాలు మనకు మాదిరి. మొదట మన ప్రభు అయిన యేసు క్రీస్తు, తర్వాత మన ముందు వెళ్ళిపోయిన భక్తుల జీవితాలు మనకు మాదిరి. అందుకనే మొదట క్రీస్తును చూపించాడు, తర్వాత పౌలు, తర్వాత తిమోతి, తర్వాత ఎపఫ్రోదీతు, 4 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఇది మాదిరికరమైన జీవితానికి మోడల్. ఇలా కూడా మనం ఈ అధ్యాయాన్ని చూడవచ్చు. మొదటి 4 వచనాలలో ఐక్యత మనకి కనబడుతుంది. 2వ వచనం చదువుదామా? 2వ వచనం, మీరు ఏక మనస్సులనున్నట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు. దర్ ఈస్ అ యూనిటీ, ఐక్యత. ఎంత చక్కగా ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఏక అన్నది ఐక్యతను చూపిస్తుంది. సంఘములో ఉండవలసిన ఐక్యత, సహోదర సహోదరీల మధ్య ఉండవలసిన ఐక్యత, యూనిటీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ, ఐక్యత, దాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నా. మొదటి 4 వచనాలలో ఐక్యత ప్రియులారా. 5 నుండి 11 వరకున్న వచనాలలో క్రీస్తు మనస్సు, 5వ వచనం మనం చదువుతున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. క్రీస్తు మనస్సు. నేను అంతా వివరించలేకపోవచ్చు, అయినో. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ప్రభువుని అడగండి, ప్రభువు మనకి వివరిస్తారు. మొట్టమొదటి అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి గురి యేసుక్రీస్తే, మనుషులు కాదు, నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఎవరు కాదు. మన మనస్సు ఎవరి మీద ఉండాలంటే క్రీస్తు మీద ఉండాలి. మన మాదిరి ఎవరై ఉండాలంటే క్రీస్తు అయి ఉండాలి. నేను నిజమే చెప్తున్నా, మనుషులను మాదిరిగా తీసుకుంటే మన ప్రవర్తన సరిగా ఉండదు, మన మాట, మన క్రియలు మనం సరిగా ఉండలేం. ఎందుకంటే ప్రతి ఒక్కనిలో బలహీనతలు ఉన్నాయి. తప్పు చేసి త్వరగా మాట్లాడి అయ్యో క్షమించు అంటున్నారు, అంటే బలహీనత ఉంది. అరే ఇలా చేయకూడదనే పిల్లాడికి అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లా, అంటే మనలో బలహీనత ఉంది. కాబట్టి మన గురి మానవులు ఎవరూ కాదు, మన గురి ప్రభువే. అదే 5 నుండి 11 వరకు వచ్చిన క్రీస్తు మనస్సును గురించి చెప్పాడు. 12 నుండి 16 వరకున్న వచనాలు. 16వ వచనం చదువుదామా? అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రకాశం, వెలుగుతున్న దీపం. ప్రియులరా, మనం ప్రకాశించాలి, మనం వెలగాలి, అనేక మందికి వెలుగివ్వాలి. చీకట కలిగిన ఈ లోకానికి వెలుగివ్వవలసింది నువ్వు నేనే. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దేవుడు చేత వెలిగించబడిన నీవు చీకటి నిండిన ఈ లోకానికి వెలుగివ్వాలి. ఇది చీకటి లోకం. దిస్ ఈజ్ ఎ నైట్ టైం. ఇది నైట్, పగల కాదు. అదేందయ్యా సూర్యుడు ఉండాడుగా అంటున్నారేమో, ఆ వెలుగు కాదు. పాప లోకం ఇది. పాపం రాజ్యమేలుతుంది, ఎటు చూసినా చీకటే.
కటిక గాఢాంధకారం. ఇక్కడ చిన్న దీపాన్ని దేవుడు వెలిగించాడు, అది నువ్వే. నువ్వు వెలుగుతూ ఉండాలి. అది చెప్పాడు 12 నుండి 16 వరకున్న వచనాలలో. మీరు వెలుగుతూ ఉండాలి, మీరు వెలిగివ్వాలి అని చెప్పాడు 12 నుండి 16 వరకున్న వచనాలలో. పిల్లరా, 17వ వచనం నుండి 30 వరకున్న వచనాలలో దేవుని సంఘములో మన పరిచర్య ఎలా ఉండాలో చెప్పాడు. పరిచర్య ఎలా ఉండాలో చెప్పాడు. ఒక్క వచనం నేను చదివిస్తాను రండి. 20వ వచనం, 2:20. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. దేవుని పరిచర్య ఎలా ఉండాలో చెప్తున్నాడు. 30వ వచనం చదువుతున్నాను, చివరి మాట. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను. అబ్బబ్బబ్బబ్బబ్బ, వాటి క్వాలిఫికేషన్. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడినవాడు, పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రాణము ఇచ్చేవాడు, ప్రాణాలు తీసేవాడు కాదు. సంపాదించి కూడబెట్టేవాడు కాదు. ప్రభు పనికి ఇచ్చేవాడు. ఏమిస్తాడయ్యా? ధనం ఇస్తాడా? ఆస్తి ఇస్తాడా? చెమట కారుస్తాడా? కష్టపడతాడా? కాదు, ప్రాణమే ఇస్తాడు. ఇంతకంటే ఎలిజిబిలిటీ ఏముంది? ఇంతకంటే యోగ్యత ఏముంది? ఇంతకంటే పరిచర్యలో నలిగిపోవడం ఇంకేముంది? మీరు ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తులను దృష్టించి చూడాలి. అటువంటి వారికి ప్రభు పనిని అప్పగించాలి. ఎవరు ప్రభు పని కొరకై ప్రయాసపడుతున్నారో, ఎవరు చెమట కారుస్తున్నారో, ఎవరు నష్టపోతున్నారో, ఎవరు బాధ శ్రమ అనుభవిస్తున్నారో, ఎవరు ప్రాణం ఇవ్వడానికైనా ముందుకొస్తున్నారో వారిని గుర్తించి వారిని యోగ్యులుగా ఎంచాలి. దర్ ఈజ్ నో అదర్ క్వాలిఫికేషన్. చదువు ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా, అందం ఉందా, బలగం ఉందా, మంది ఉన్నారా, ఇదేవి అక్కరలా. దేవుని పనికి కావలసింది సాక్రిఫిషియల్ లైఫ్, సమర్పణ జీవితం. దేవుని పనికి అప్పగించుకునేవారు దేవునికి కావాలి. అటువంటి వారిని దృష్టించి వారికి పనిని అప్పగించాలి. విచారకరం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరు పెద్దలుగా ఉండాలి, ఎవరు సేవకులుగా ఉండాలి, ఎవరు నడిపించాలి, ఎవరు ఏం చేయాలి అంటే భూ సంబంధమైన వాటి వైపు మనం చూస్తున్నాం. ఎవరి కులమేంటి, ఎవరి చదువేంటి, ఎవరు పలుకుబడేంటి, ఎవరి మాట చెల్లిద్ది, ఎవరి మాట చెల్లదు. ఇదే ఇవేవి దేవుని పరిచర్యలో అక్కరకు మనకు అర్థం కావటం లేదు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని సొంతంగా ధ్యానం చేద్దాం. మనకై మనం చదువుదాం. దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దాటి వెళ్తున్నాను రండి. మొదటి 4 వచనాలలో ఐక్యతను గూర్చి చెప్పబడింది. ఎలా? సంఘములో ఐక్యత ఎలా కలుగుతుంది? హౌ వీ కెన్ మేక్ యునైట్, ఎలా వారిని ఐక్యం చేయగలం? ఐక్యత ఎలా వస్తుంది? సంఘములో ఐక్యత ఎలా పొందుకోగలం? కుటుంబంలో భార్యాభర్త మధ్య ఐక్యత ఎలా? బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఐక్యత ఎలా? సంఘములో ఐక్యత ఎలా? ఎలా మనం యునైట్, ఐక్యంగా ఉండగలం? దానికి కొన్ని సూచనలు చెప్తున్నాడు. మొదటి వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, హెచ్చరిక ద్వారా ఐక్యత, హెచ్చరించుట ద్వారా
ఐక్యత. హెచ్చరించొద్దంటారు, హెచ్చరించాలి. వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మనం ఎదుటివారితో మాట్లాడుట ద్వారా వారిని హెచ్చరించాలి. హెచ్చరించి సరిచేసి ఐక్యపరచాలి. హెచ్చరిక ద్వారా మొదటి మాట. 2, ప్రేమ వలన ఆదరణ అయినను, కంఫర్ట్. ఆదరించుట ద్వారా ఐక్యత. బాధలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఆదరించు, ఐక్యత దొరుకుతుంది. ఆ ఫ్రెండ్కి నాకు ఇబ్బంది కలిగింది. చనిపోయారు వాళ్ళ డాడీ. వెళ్ళి పలకరించాను. అప్పటి వాటికి మాటలు లేవులే. వెళ్ళి పలకరిస్తే వాటేసుకొని ఏడ్చాడు. దొరికింది అక్కడ ఐక్యత, దొరికింది సమాధానం, దొరికింది. ఆదరణ ద్వారా ఐక్యత దొరుకుతుంది. దాటి వెళ్తున్నాను. ఏ సహవాసమైనను, సహవాసము ద్వారా ఐక్యత. మందిరానికి ఆగిపోతే సమాధానం దొరకదు. మందిరానికి రాకపోతే ఐక్యత దొరకదు. సహవాసానికి రావాలి. వీ మస్ట్ కమ్ టుగెదర్. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా ఐక్యత కావాలి అంటే కూడి రావాల్సిందే, సహవాసానికి రావాల్సిందే. సహవాసము నుండి వేరైపోతే ఐక్యత దొరకదు ప్రియులారా. ఏమన్నా రాలేదు, ఏందయ్యా రాలేదు అంటే మేము వచ్చినా దొరకదలే సమాధానం. ఎవరు చెప్పారు? దేవుని వాక్యము చెబుతుంది. సహవాసము ద్వారా ఐక్యత. 3వ మాట అక్కడే. ఏ దయారసమైనను అనే మాట మనం చూస్తాం. ఏ దయారసమైనను, దయారసం, సింపతి. మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది, అందుకని ఆ పదాలు. సింపతి, దయారసం. అక్కడే మరొక మాట ఉంది, వాత్సల్యత. అఫెక్షన్. ఆ సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు. కుటుంబం అంతా హాస్పిటల్లో ఉంది. ఎవరన్నా వెళ్ళి పలకరిస్తారా? ఎవరైనా ప్రేమ చూపిస్తారా? ఎవరైనా ఆదరిస్తారా? ఎవరైనా వాత్సల్యత చూపిస్తారా? నో వన్. వీఆర్ బిజీ విత్ అవర్ డ్యూటీస్. క్షమించండి, సత్యమే చెప్తున్నాను. మన సంఘమే, నేను బయట సంఘం గురించి చెప్పట్లా, మన సంఘమే. నో వన్. ఎంత విచారం! వేర్ ఇస్ ద అఫెక్షన్? ఎక్కడ వాత్సల్యత? ఎక్కడ దయారసం? ఎక్కడ సహవాసం? ఎక్కడ ప్రేమ? ఎక్కడ ఐక్యత? టు సాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎల్డర్. సంఘ పెద్ద అండి. వెరీ సాడ్. వేర్ వీఆర్, మనం ఎక్కడున్నాం? ఇలా ఉంటే సంఘములో ఐక్యత ఉండదు ప్రియులారా. అఫెక్షన్ ఉండాలి మన మధ్య. ఈ మన బ్రదరే, మన సిస్టరే, మన వాళ్ళే, ఇల్లు మా నా 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 మన కాదు, నా అన్న, నా అక్క, నా తండ్రి, నా బిడ్డ. ఈ భావం మనలో ఉండాలి. అమ్మా, రక్త సంబంధికులు కాకపోవచ్చు, మా సంఘంలో బాధ్యత కలిగిన సోదరి హాస్పిటల్లో ఉన్నారు, ప్రకటన చేయాలి. లిటరల్లీ ఆ రోజు నేనే నిలబడి ప్రకటన చేయాలి. కొంతమంది ప్రకటన చేశారు, తర్వాత వాక్యం నేనే చెప్పబోతున్నాను. ఆ మాట చెప్తుంటే కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి.
నిజమే చెప్తున్నాను. ఆమె నా తల్లి కాదు, నా రక్త సంబంధికులు కాదు. ఐ నో ఆమె ప్రేమ, ఆమె భక్తి, ఆమె ప్రార్థన నేను ఎరుగుదును. ఐ నో. చెప్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అఫెక్షన్? ప్రియులారా, ప్రభు నమ్మిన మన మధ్య ఇలాంటి అఫెక్షన్ ఉండాలి. వాత్సల్యత, దయారసం, ప్రేమ, సహవాసం ఇవి మన మధ్య ఉండవలసినవే. నా బంధువుల ఇంటికి వెళ్ళినన్ని రోజులు కూడా, సంవత్సరానికి ఒక్కసారైనా నా బంధువుల ఇంటికి వెళ్తానో లేదో నాకు తెలియదు, నేను రియల్గానే చెప్తున్నా. సంఘస్థులు, సంఘ పెద్దలు, చర్చ్ సహవాసం, ఐ విల్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నా సొంత అన్నదమ్ములు, బాబాయిలు, అప్పచెల్లెళ్ళు నెవర్. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తానో లేదో కూడా నాకు తెలియదు. వారంతా ప్రభుని నమ్మనేవారు, వారితో నాకు పని లేదు. ప్రభును నమ్మిన బిడ్డలతో మనకు అలాంటి అఫెక్షన్, సహవాసం ఉండాలి, ఆదరణ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత అలా దొరుకుతుంది ప్రియులారా. అప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు పో అనలేము. ఆమె నా సొంత తల్లిలా నేను భావిస్తే, అతను నా సొంత సహోదరునిలా నేను భావిస్తే, అతను నా బిడ్డలా నేను భావిస్తే ఏ పో అని అనగలనా? అయ్యా నా బిడ్డలాంటాడివిరా, ఎందుకు అలా అంటావు? రా 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 వాటేసుకుంటాం. పిల్లరా, ఇది మనం కోల్పోయిన రోజు సంఘములో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. దెర్ ఇస్ నో యునైట్. ఏక మనస్సు ఉండదు, ఏక భావం ఉండదు. మొట్టమొదట అది మనకు కావాలి. ఎవరు బాధలో ఉన్నారో వారిని ఆదరించాలి, ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వారి పట్ల ప్రేమ చూపించాలి, వాత్సల్యత చూపించాలి, దయ చూపించాలి. అప్పుడు సంఘము ఏకతాటి మీద నడవగలదు, ఐక్యత ఉండగలదు. ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం. నా సొంత మాటలేం కాదు, దేవుడే చెప్పాడు. మీరు తర్వాత చదవండి. మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుతూ నా సంతోషమును సంపూర్ణము. ఐక్యత లేకపోతే ఏం సంపూర్ణత? మన మధ్య ప్రేమ లేకపోతే ఏమి సంపూర్ణత? పిల్లరా, ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. దాటి వెళ్తున్నాను. రెండవ భాగం చూడండి, 5వ వచనం చదువుదాం. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడే. ఏ మనస్సు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రైస్ట్ మైండ్. క్రీస్తు మనస్సు, క్రీస్తు మనస్సు. ఏంటి క్రీస్తు మనసు? ఏంటి క్రీస్తు మనసు? అది కూడా చెప్పాడండి. క్రీస్తు మనస్సు మనకు కావాలి, క్రీస్తు మనస్సు మనకు కావాలి. ఆ క్రీస్తు మనస్సు ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అంతా నేను వివరించలేను, మనం ఎరిగిన లేఖనాలే. చాలా బాధ అయిందంటే, లేఖనాలు మనకు అలవాటైపోయినాయి కదా, ఇది నాకు తెలుసులే. అసలు కొంతమంది అయితే బైబిల్ కూడా తీరు. మనకు తెలిసి ఉన్నదేగా, చెప్పు అన్నట్టుగా ఉంటారు. కొంతమందిని చూశాను అసలు జిప్పు కూడా తీరు, వచ్చి కూర్చుంటారు అట్లా పెట్టుకో. ఇంక ఏమి వాక్యం లోపలికి వెళ్ళిద్దో మీరే ఆలోచన చేయండి. నేను విమర్శించటానికి కాదు, సత్యమే చెప్తున్నాను. వాక్యాన్ని చదివి ధ్యానిస్తే ప్రభు మనకు నేర్పిస్తారు. మనకుండవలసింది క్రీస్తు మనసు. మళ్ళా చెప్తున్నా, మనుషులలో లోపాలు ఉన్నాయి. డోంట్ లుక్ ఎట్ ద మ్యాన్. ఎవరి వైపు చూడొద్దు, లుక్ ఎట్ ద గాడ్. మరలా చెప్తున్నాను, మనుషులను చూసిన వాడినైతే నేను ఎప్పుడు ఆగిపోయేవాడిని. సంఘాలలో ఉన్న పాలిటిక్స్ నిజమే, బయటేనన్నా పాలిటిక్స్ అంటే కాదు, సంఘంలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. చూశాను, కల్లారా చూశాను. ఈ సంఘం కాదు, అన్ని చోట్ల ఉన్నాయి పాలిటిక్స్. అవి చూస్తే ఎప్పుడో బలహీనమైపోయి జారిపోయేవాళ్ళం. లుక్ ఎట్ ద గాడ్. దేవుని వైపు చూడు, ఆయనలో ఏ లోపం లేదు.
ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన మహిమగల మహాదేవుడు. ఆయన లుక్ ఎట్ ద గాడ్, లుక్ ఎట్ ద గాడ్. క్రీస్తు మనస్సు మనకు కావాలి. క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన మనస్సు మనకు కావాలి. ఏంటి ఆయన మనస్సు? రండి చదువుదాం. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఆయన విడిచిపెట్టాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉన్నవాడు తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు మనస్సు నీకుంటే, క్రీస్తు మనస్సు నీకుంటే నువ్వేం చేసుకుంటావు? చెప్పాలి. ఏం చేస్తావు? తగ్గించుకుంటావు. తగ్గించుకోవటం లేదు అంటే నీకు క్రీస్తు మనస్సు లేదు. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద క్రైస్ట్. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? చేతి మీద సిలువు బొమ్మ వేసుకున్నాడా? మెల్లో సిలువు ధరించిన వాడా? ఇంట్లో పటం పెట్టుకున్నాడా? బైబుల్ చేతబట్టినోళ్ళా? నాలాగా నిలబడి వాక్యం చెప్పేవాడా? కాదు కాదు. క్రీస్తును అనుసరించి నడిచేవాడు, క్రీస్తును పోలి నడిచేవాడు, క్రీస్తు అడుగు జాడలలో నడిచేవాడు క్రిస్టియన్, క్రైస్తవుడు. వారు క్రైస్తవులు, మనం కాదు. నీవు క్రీస్తు అనుసరించి నడిచేవాడవైతే క్రీస్తు మనస్సు నీకు ఉండాలి. ఏ మనస్సు అంటే తగ్గింపు మనస్సు. అడగనా? ఎక్కడుంది మన తగ్గింపు? నీ అధికారం, నీ హోదా, నీ చదువు, నీ కులం, నీ గోత్రం, నీ డబ్బు, నీ గర్వం ఇంటి దగ్గర ఇడిచిపెట్టురా. ఎక్కడ? ఇంటి దగ్గర. అడగకుండానే నీ కులం చెప్తున్నావంటే నీకేం గర్వం ఉంది? చెప్పండి. నేను అడగలా నీ కులం ఏంటని నువ్వు చెప్తున్నావు అంటే నీకే గర్వం ఉంది? కులం అనే గర్వం ఉంది. జాగ్రత్త. ఎవరికి కనపడకపోవచ్చులే, దేవునికి తెలుసు. అడగకుండానే నీ చదువు చెప్తున్నావంటే నీకే గర్వం ఉంది? చదువుకున్నానని గర్వం ఉంది. అడగకుండానే నీ ఉద్యోగం, నీ అర్హత, నీ ఆఫీసర్, నీ గొప్పతనం చెప్తున్నావంటే నీకే గర్వం ఉంది? నేను గొప్ప ఆఫీసర్ననే గర్వం ఉంది. ఈ గర్వాలే ఇంక నువ్వెలా క్రైస్తవుడివి, నువ్వెలా క్రైస్తవురాలవి? ప్రభుని నమ్మిన బిడ్డల్లోనే ఇవన్నీ. అయ్యగారు నడుచుకుంటూ వెళ్తున్నారట. ఆ మూల మీద ఒక ఆయన నిలబడి ఆ వస్తున్న వ్యక్తిని ఆపి, బాబు 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 ఆగు అన్నాడట. ఆగి ఏమయ్యా అంటే, ఈ లైన్లో ఒక ఇల్లు ఉందయ్యా, ఆ ఇల్లు ఏదో కనిపెట్టలేకపోతున్నాను, కొంచెం అడ్రస్ చెప్పు అన్నాడట. సరే చెప్తాను, ఎవరు కావాలో చెప్పు అన్నాడట. అంటే నాకు ప్రభుదాస్ రెడ్డి గారు అని ఉంటారండి, ఆయన కావాలి అన్నాడట. ఈ లైన్లో ఎవరు లేరే అన్నాడట ఆయన. ఎవరు అడిగిన వ్యక్తి సమాధానం చెప్పాడట. ఏమని? ఈ లైన్లో ఎవరు లేరండి వాళ్ళు అన్నారట. లేదు లేదయ్యా, ఈ లైన్లోనే ఉంటారు, ఆయన పేరు ప్రభుదాస్ రెడ్డి, ఆయన ఎవరో కొంచెం చూపించయ్యా, ఆ ఇల్లు చూపించు అని అడుగుతున్నాడు. ఆ పేరు కలిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు, ప్రభుదాస్ అయితే ఉన్నారు, ఆయన నేనే అన్నాడట. ఆ రెడ్డి అనే తోక నేను బాప్తీసం పొందిన రోజే చచ్చిపోయింది, ఎక్కడ రాసిన అలా రాయకండి అని చెప్పాడు ఆయన. మనకేం చావలా చెప్పండి? మనకేం చావలా? ఆ తోక సావలా? అడగకుండా అని చెప్తున్నాం కులం. మేమంటే ఏమనుకుంటున్నా? అబ్బో ఇంకా ఉంది. ప్రియులారా, మనం విడిచిపెట్టవలసినవి, చంపవలసినవి కొన్ని ఉన్నాయి. మనం క్రీస్తు మనస్సు కలిగిన వారమేనా? తగ్గింపు మనస్సు నీకుందా?
ద సేవియర్ మైండ్. రక్షకుని మనస్సు, సేవకుని మనస్సు నీకుందా? సేవకుని మనస్సు కావాలి. తను తాను తగ్గించుకున్న మనస్సు కావాలి. ఎంతకైనా తగ్గించుకునే మనసు కావాలి. వాక్యం చెప్పయ్యా అంటే పట్టాలకు చెప్పమంటారా అన్నాడట ఆయన. అరే అంటే బాగా మంది ఉండకాడే చెప్తాడు ఈయన. జనం అందరూ వచ్చేదాకా వేరే వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత ఇవ్వండి, అప్పుడు చెప్తా అన్నాడట. వేర్ ఈజ్ అవర్ మైండ్? ఎవరు మనకు మాదిరి? ఎలా ఉన్నాం మనం? తగ్గింపు మనస్సు లేని వాళ్ళు మనకు మాదిరి కాదు. తగ్గింపు మనస్సు కలిగిన ప్రభువే మనకి మాదిరి. వీ మస్ట్ సిట్ టుగెదర్. కింద కూర్చోడానికైనా సిద్ధంగా ఉండాలి. రైట్, వీ మస్ట్ రెడీ టు సిట్ డౌన్. కూర్చోవటం కాదండి, ఎంత చిన్న పరిచర్య చేయడానికైనా ఐఎమ్ రెడీ అనడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రియులారా. ప్రభు పనిలో ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాం. మాట పడడానికైనా, దెబ్బ తినడానికైనా, నలిగిపోవడానికైనా, ఖర్చు పడడానికైనా, హేళన, నింద, బాధ, కష్టం, శ్రమ వీటిని అనుభవించడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. ఇది క్రీస్తు మనసు. దేవుని స్వరూపం కలిగిన ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. నిత్యము గాన ప్రతిగానములు పొందవలసిన ఆయన నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. ఎంత తగ్గించుకున్నాడు. ప్రభును నమ్మిన మనలో ఆ స్వభావం కావాలి, ఆ మనస్సు కావాలి, ఆ మాదిరిని మనం అనుసరించాలి. నన్నంటారా అంటున్నావంటే నీలో ఏముంది చెప్పరే? ఏముంది? గర్వం ఉంది, తగ్గింపు మనసు లేదు. ప్రియులారా, దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. ప్రభు కొరకై మనల్ని మనం తగ్గించుకుందాం. క్రీస్తును అనుసరించి మనం నడుద్దాం. 1 తగ్గింపు మనసు, 2 విధేయత మనసు, 3 రక్షకుని మనస్సు. క్రీస్తు దగ్గర మనం నేర్చుకోవచ్చు. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవ, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్య ప్రకారము జీవించడానికి మీకు కృపా సహాయాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఉదయకాలం చేరవచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. పరలోకపు మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మీ సన్నిధి భాగ్యం ఇచ్చి మీరే నడిపించమని మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటూ, లోకరక్షకుడు, సర్వోన్నతుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, మహాదేవుడు, త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.